ఎడిటర్ శివ మై ఐ మీన్ ఈ మూవీకి లెఫ్ట్ హ్యాండ్ అలా అది నేను తర్వాత చెప్తా ఈ గురించి మాట్లాడి. ఎందుకంటే నేను కిందట ఈ మూవీ చేసి నుంచి టార్చర్ శివాకి ఇచ్చాను. తిరిగి నైట్ ఫోన్ చేస్తా, నేను చేంజ్ చేయాలి ఎడిటింగ్ అంటే వచ్చేస్తాడు, అసిస్టెంట్ పంపిస్తున్నా నాకు సాటిస్ఫై అవ్వలేదంటే ఏదో నువ్వు 1 o'clock కూడా వచ్చేస్తాను. తిరిగి నాకు మెంటల్ వస్తుంటుంది, ఏ స్క్రీన్ ప్లేలో అది మారి ఉంది ఎడిటింగ్ చేయడం రండి ఇప్పుడు వరకు రిలీజ్ వరకు టార్చర్. సో థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ సూపర్ ఎడిటర్, వెరీ సిన్సియర్. అండ్ ఒక ఎడిటర్ అంటే ఎడిటింగ్ మట్టు చెప్పింది చేయకూడదు, వాళ్ళు కూడా మనకి 50% కథలో హెల్ప్ చేయాలి. ఇది ఇలా కావాలి ఇలా ఉన్నా బాగుంటుంది. సో అందువల్ల నాకు ఇది సెకండ్ మూవీ. సో థ్యాంక్స్ శివ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీకు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పకూడదు సార్. మీకు జీవితంలో రుణపడి ఉంటాను సార్ నేను. ఎందుకంటే ఒక కొత్త ఎడిటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడం చాలా కష్టం సార్ ఇక్కడ. అలాంటిది నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అందరూ కొత్త వాళ్ళే, తర్వాత సార్ అది తెలుసుకో. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చెప్పిన వెంటనే మా ప్రొడ్యూసర్ గారు అంత పెద్ద బ్యానర్, మెగా సూపర్ గుడ్ బ్యానర్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఒక కొత్త టెక్నీషియన్ ఎడిటర్ని అనేది చాలా చాలా కీలకమైన పాత్ర ఇది దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అండ్ అంజన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టీజర్ మీరు చూశారు కదా సార్, తల అన్ని ఎగిరిపోయినాయి. అలాగే సినిమా చూసినప్పుడు అన్ని ఎమోషన్స్ చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ముందుగా నేను సినిమా ఒక ప్రేక్షకుడిగా చూస్తాను కాబట్టి సినిమా చాలా బాగా వచ్చింది సార్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్లో చాలా రోజులైంది మనం ఈ సినిమా చూసి. ఏదో ఒక జోనర్కే ఫిక్స్ అయిపోయారు ఇప్పుడున్న సినిమాలు, బట్ ఇది అన్ని జోనర్లో వర్కౌట్ అయింది. అండ్ సూపర్ స్క్రిప్ట్ సార్ అండ్ ఆర్టిస్ట్ సార్ ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మెన్స్ చేసి ప్రతి సీన్ బాగా చేశారు నిస్సార్ మేడం సార్. అండ్ రాఘవేంద్రరాజు హీరో గారు సూపర్ బ్రో. అండ్ సూపర్ విలన్ జీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.